నమస్తే ఊర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. 2015లో తొలిసారిగా యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. యోగా నేర్పేందుకే వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని అన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు సమయంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫ్రాన్స్కు చెందిన 101వ ఏండ్ల మహిళా యోగ గురువును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లుగా మోడీ గుర్తు చేశారు. ఆమె ఎప్పుడు భారత్కు రాకపోయినప్పటికీ యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితాన్ని దారపోశారని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల సంస్థల యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయని అన్నారు. जन सामान्य कन्विंस हो रहा है। मैं विश्व में हर जगह जितने भी ग्लोबल लीडर से मिलता हूं, जहां भी जाता हूं, शायद ही कोई एक आध मिल जाएगा जो मेरे से योग की बात न की हो। दुनिया के सभी वरिष्ठ नेता जब भी मौका मिलता है मेरे से योग की चर्चा जरूर करते हैं और बड़ी जिज्ञासा से सवाल पूछते हैं। दुनिया के कितने ही देशों में योग डेली लाइफ का हिस्सा बन रहा है। मुझे याद है मैंने 2015 में तुर्कमेनिस्तान में योग सेंटर का उद्घाटन किया था। आज वहां योग बेहद पॉपुलर हो चुका है। तुर्कमेनिस्तान की स्टेट मेडिकल यूनिवर्सिटी में भी योग थेरेपी को शामिल किया गया है। सऊदी योग को अपने एजुकेशन सिस्टम में भी शामिल किया है। मंगोलिया में भी मंगोलियन योग फाउंडेशन के तहत कई योग स्कूल चलाए जा रहे हैं। यूरोपियन देशों में भी योग का चलन तेजी से बढ़ा है। जर्मनी में आज करीब 1.5 करोड़ लोग योग प्रैक्टिशनर बन चुके हैं। आपको ध्यान होगा इसी साल भारत में फ्रांस की 101 साल की एक महिला योग टीचर को पद्मश्री अवार्ड दिया गया था। वो कभी भारत नहीं आई थी, लेकिन उन्होंने योग प्रचार के लिए अपना पूरा जीवन समर्पित कर दिया है। आज विश्व के बड़े बड़े इंस्टीट्यूशंस और यूनिवर्सिटीज में योग पर रिसर्च हो रहे हैं, रिसर्च पेपर पब्लिश हो रहे हैं। దేశంలో బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గనుల శాఖ ఉన్నతాధికారులు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు డిప్యూటీ సీఎం. శ్రావణపల్లి గనిని సింగరేణికే ఇవ్వాలని అన్నారు. తెలంగాణలోని పరిస్థితులు కిషన్ రెడ్డికి బాగా తెలుసని అన్నారు భట్టి. గత ప్రభుత్వం తప్పిదాలు సింగరేణి సంస్థ 2 సార్లు వేలంలో పాల్గొనలేదని చెప్పారు. Ladies and gentlemen, let's give it up as we welcome our chief guest with a token of appreciation and a bouquet. Guest. Oh. On 20th of June. Just one question, which have been very grateful to government of Telangana. हितधारकों के साथ श्री नागराज गाరికి ఇతర మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకి సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎనర్జీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకి మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించడం కూడా మనందరికీ ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా మన రాష్ట్రానికి అధికార హోదాలో చేసిన వారికి 50 మంది తెలంగాణ ప్రజల తరఫున అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆల్ ది బెస్ట్. సహృదయులు అంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం,
ప్రతిభా పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించవలసి ఒక ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవటం విచారకరం. ఇది ఇలా ఉంటే వేలంపాట నిర్వహించినప్పుడు దీనిలో పాల్గొని అయినా సరే ఇక్కడ ఉన్న బొగ్గు బ్లాకులు దక్కించుకోవాల్సిన అవసరం ఉండగా గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలంపాటలో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులు కూడా ఈ విధంగా వేలంపాట పద్ధతిలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ వారు నిర్ణయించారు. ఇది బాధాకరంగా మీ దృష్టికి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని తప్పక కేటాయించవలసిన అవసరం పొందవలసిన అవసరం ఉందని జై సింగరేణి, జై తెలంగాణ, జై హింద్. Thank you so much, sir. And globe, directly or indirectly. Even next step was rooted in the vision of enhancing domestic production of coal, making countries Atmanirbhar in the coal sector, also address countries' growing energy needs. I am also happy to note that since the launch of commercial coal actions in 2020, the transparent and fair action process has been well received by the all corner of industry and all organizations. Several policy reforms have been undertaken to make the process even more competitive and attractive, such as a streamlined approval process. The single window clearance system has been implemented for enhanced efficiency and greater ease of doing business. A project monitoring unit has been also established to ensure seamless management, capping of upfront amount, bid security reduced by 20%. I would also like to share with you all that the Ministry of Coal is also undertaking several initiatives such as a coal gasification is a priorities. We have set a goal of 100 million. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువ కప్పి సఘోరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నామని అన్నారు. రైతులకు సహకరించే ప్రతి ఒక్కరికి స్వాగతమని చెప్పారు. రైతుల బాగు కోసం పోచారం ఇచ్చిన సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేశారు. ఆయన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. రేపు అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరగనుంది. మరోవైపు ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం గెలిచిన 175 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించారు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఎలాంటి అక్రమ డబ్బు దొరకలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒక్క తప్పు కూడా లేదని, ఆయన ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీహార్, గుజరాత్లో పరీక్షకు 2 రోజుల ముందే పేపర్ లీకేజ్ అయిందని, పత్రాలను అంగట్లో సరుకుల లక్షలకు అమ్ముకుంటున్నారని, ఈడీ, ఐటీ ఎందుకు దాడులు చేయడం లేదని ఫైర్ అయ్యారు హరీష్ రావు. మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబం సభ్యులు ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించారని, బీర్వా తాళాలు, పేపర్లు ఇచ్చారని, వారికి ఎలాంటి తప్పు లేదని అన్నారు. ఈడీకి ఎలాంటి ఆస్తులు దొరకలేదని చెప్పారు. ఇంట్లో ఉన్న పసిపిల్లలు కూడా ఏడ్చేలా ఈడీ అధికారులు వేధించారని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ధర్మమే గెలుస్తుందని చెప్పారు హరీష్ రావు. గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని, బంగారం గాని, ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ దేశంలో ఐటీ, ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి. ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దేశంలో 24 లక్షల మంది విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది. బీహార్లో, గుజరాత్లో 2 రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు. మరి ఎందుకో ఈడీ దాడులు చేయరు? అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబడతలేదా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య ప్రమాణం చేయించారు. వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి 3వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత జగన్ కు అవకాశం కల్పించారు ప్రోటెం స్పీకర్. అనంతరం స్పీకర్ వద్దకు
వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత సీఎం చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య ప్రమాణం చేయిస్తున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచిందంటూ ప్లే కార్డులు ప్రదర్శించారు. సభలో ఎమ్మెల్యేగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనిత తదితరులు ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా రాబోయే 2 రోజులు అంటే జూన్ 22, 23వ తేదీ కూడా
వర్షాలు పడినట్లుగా అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వాతావరణం భయాందోళనగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆయుష్ యువజన క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ శారదాదేవి, హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మరియు ఆయుష్ ఆర్జేడీ రవి నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాలు రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. యోగాను రోజువారీ జీవన విధంగా భాగంగా చేసుకోవాలని, రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు రావని, ఉన్న రోగాలు నయమవుతాయని తెలిపారు. యోగా విశిష్టతను ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. ఈరోజు 10th పదవ యోగా డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ పైన ఉంది ఏర్పాటు చేయడం వారిని కూడా అభినందిస్తూ, మరి యోగా అనేది చాలా మంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం, ఆచరించడంలో కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మంది ఒక్కరి మీద ఉన్నది, ఎందుకంటే దాంట్లో పాల్గొంటే యోగా అనేది ఉంది. మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనము చేస్తున్నాము అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ చేస్తూ ఉంటారు, వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ యోగా అనేది ఇండియాకి చాలా మంది చెప్పారు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్. అండ్ ఇది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు, మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఒక 10 minutes డైలీ మెడిటేషన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అనే మెంటల్ పీస్ కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో, చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ, ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ఇట్లాంటివి చాలా వరకు తగ్గాయి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గుడ్ టైం. థ్యాంక్ యూ. యోగా చేయాలనుకుంటే ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగలు 9 నేషనల్ టీవీ.